హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై వీరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కనుమ పండుగ, పశువుల పండుగ అనేటువంటి వాట్సప్ షేర్డ్ అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కనుమ పండుగ, పశువుల పండుగ కానివ్వండి, వినండి. కనుమ పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందటంతో తమకు సహాయపడిన పశుపక్ష్యాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను పూజించే, ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్న నేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా, అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండుగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే, ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరడులు, కొన్ని చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు ఇలా చాలా సేకరిస్తారు. కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సేకరించాలి. అంటే మద్దిమాను, నేరేడు మాను చెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడుకాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ తరువాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగా అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు. ఇది అత్యంత ఘాటైన, మధురమైన వాసనతో ఉంటుంది. దీన్ని పశువులకు తినిపించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి ఆ పశువులు దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మోస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది. ఇలా ఒక్కదానికి సుమారు 2-3 దోసెళ్ల ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు, మేకలు అయితే కొన్ని వాటంతట అవే తింటాయి. లేకుంటే వాటికి కూడా ఇలాగనే తినిపిస్తారు. ఏడాదికి ఒకసారి ఈ ఉప్పు చెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారిణి అని వీరి నమ్మకం. ఎందుకంటే అందులో ఉన్నవన్నీ ఔషధాలు, వనమూలికలే కదా, అందుకోసం. ఆ తరువాత పశువులన్నింటినీ పొలాల్లోని బావుల వద్దకు కానీ, చెరువుల వద్దకు కానీ తోలుకెళ్ళి స్నానం చేయించి లేదా ఈత కొట్టించి ఆ పశువుల చేత ఇంటికి తోలుకొస్తారు. ఆ తరువాత వాటి కొమ్ములను పదునైన కత్తితో బాగా చెలిగి, అదే చివ్వి, వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్నవారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజాంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగలు పోయి ఉన్నందున పశువులన్నింటినీ వదిలేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్ఠించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగల్ పెడతారు. ఆ పొంగలంటే కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండటం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ఆయన ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజుకు అది ఓ పెద్ద కుప్పగా తయారై ఉంటుంది. దాన్ని చిట్లా కుప్ప అంటారు. చీకటి పడే సమయానికి పొంగళ్ళు తయారై ఉంటాయి.
ఊరి చాకలి కాటమరాజు పూజగా కార్యక్రమం ప్రారంభించి ఆ కాటమరాజు దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అంటే తళిగ ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారన్నమాట. ఆ పూజానంతరం ఆ మొక్కున్నవారు ఆ చాకలి చేత కోళ్లను గోయించుకుంటారు. అప్పటికి బాగా చీకటి పడి ఉంటుంది. అప్పటికి పశుకాపరులందరూ ఊరి పశువులన్నింటినీ అక్కడికి తోలుకుని వస్తారు. పూజారి అయిన ఆ చాకలి తళిగలోని పొంగల్ని తీసి ఒక పెద్ద ముద్దగా చేసి అందులో సగం పొలిగానికిచ్చి, పశువుల కాపరి పొలిగాడంటే వాడిని తినమని చెప్పి తర్వాత అక్కడున్న చిట్లా కుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటినీ బెదరగొట్టి చెదరగొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదరగొడుతున్న పోలిగాని వీపున చాకలి తన చేతిలో ఉన్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద అంటిస్తాడు, అదే కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. ఆ పిడుగు ముద్ద మరి అది అలా చేయటం అనేది మరి చాలా ప్రసిద్ధమైనటువంటి అంశంగా భావించాలి. ఆ పిడుగు ముద్ద వీపున అతను పరిగెడుతుంటాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తడిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్ల కుప్ప మంటలో ఆ వెలుగులో తమ కోళ్లను కోసుకొని పొంగళ్ళను తీసుకొని తాపీగా ఇళ్లకు వెళ్తారు. ఈ సందర్భంగా పెద్ద మొక్కున్నవారు పొటేళ్లను కూడా బలిస్తారు. దాని రక్తాన్ని అన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని పొలి అంటారు. ఆ పొలిని తోట కాపరి కానీ నీరు కట్టేవారు కానీ తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో చల్లుతారన్నమాట. అది ఈ పొలాల్లో చెరువుల్లో పొలి అనే దాన్ని తోట కాపరి కానీ నీరు కట్టేవాడు కానీ తీసుకెళ్ళి అందరి పొలాల్లో చెరువుల్లో బావుల్లో పొలో పొలి అని అరుస్తూ చల్లుతాడు. అప్పుడే కొత్త మొక్కులు కూడా మొక్కుకుంటారు. అంటే తమ పశుమందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేళ్ళను కోడిని ఇస్తామని కాటమరాజుకు మొక్కుకుంటారన్నమాట. అప్పటికప్పుడే ఒక పొట్టేలు పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది. ఈ విధమైనటువంటిదే పశువుల పండగే కనుమ. మరి ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అయితే ఈ నెల రోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తారు. కానీ ఈ కనుమ రోజున మాత్రం రథం ముగ్గు వేసి ఆ రథాన్ని వీధి చివర వరకు లాగినట్టుగా ముగ్గు వేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటి రోజు అని తెలుస్తుందన్నమాట.